స్కూల్ నుండి తాతయ్య దగ్గరకు పరుగున వచ్చాడు అన్మోల్. తాతయ్య, కుంభమేళా అంటే ఏమిటి? మా టీచర్ కుంభమేళా విశేషాల గురించి తెలుసుకోమని చెప్పారు, నాకు చెప్తావా అని అడిగాడు. దానికి తాతయ్య, మంచి మాట అడిగావు అన్మోల్, చెప్తాను విను. కుంభమేళా అంటే ఒక మామూలు పండుగ కాదు, అది మన భారతదేశంలోనే ఒక పెద్ద ఆధ్యాత్మిక వేడుక. ప్రపంచం నలుమూలల నుండి కోట్ల సంఖ్యలో భక్తులు ఈ మేళాలో పాల్గొంటారు. ఎందరో గొప్ప సాధువులు, యోగులు, మహాజ్ఞానులు వచ్చి ఈ మేళాలో పాల్గొంటారు. అక్కడ వచ్చే భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ మేళా 12 ఏళ్లకు ఒకసారి 4 ప్రదేశాల్లో జరుపుకుంటారు. గంగానది ఒడ్డున ఉన్న హరిద్వార్లో, త్రివేణి సంగమం దగ్గర ఉన్న ప్రయాగ్రాజ్లో, క్షిప్రా నది ఒడ్డున ఉన్న ఉజ్జయిన్లో, ఇంకా గోదావరి నది ఒడ్డున ఉన్న నాసిక్లో. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ పండుగను పూర్ణ కుంభమేళా అంటారు. అలా 12 సార్లు జరిగితే, అంటే 12 × 12 144 ఏళ్ల తర్వాత వచ్చే మేళాను మహాకుంభమేళా అంటారు. ఈ మేళా ప్రత్యేకించి ఈ 4 ప్రదేశాల్లోనే జరగటానికి ఒక పురాణ కథ కూడా ఉంది, చెప్తాను వింటావా అని తాతయ్య అడగగానే, ఏం కథ తాతయ్య అని ఆసక్తిగా అడిగాడు అన్మోల్. తాతయ్య కథ మొదలుపెట్టాడు. ఒకానొక సమయంలో దేవతల రాజైన ఇంద్రుడు ఈ సృష్టిలో అతనే గొప్పవాడినని, త్రిమూర్తుల కంటే కూడా శక్తిమంతుడని అనుకోవటం మొదలుపెట్టాడు. అప్పుడు ఇంద్రుని పరీక్షించడానికి దూర్వాస మహర్షి బయలుదేరాడు. మహర్షి ఇంద్రుని దగ్గరకు వచ్చి ఒక అద్భుతమైన మాలను బహుకరించాడు. ఆ మాలను తీసుకున్న ఇంద్రుడు దానిని తన ఏనుగైన ఐరావతం మెడలో వేశాడు. ఆ ఐరావతమేమో ఆ మాలను కింద పడేసింది. అది చూసిన మహర్షికి చాలా కోపం వచ్చింది. వెంటనే దేవతలందరికీ ఉన్న అన్ని శక్తులు నశించాలని శపించాడు. శక్తి, సంపద, అమరత్వం అన్నీ కోల్పోయారు దేవతలు. ముల్లోకాల్లో లక్ష్మి కూడా నశించింది. దేవతలంతా శ్రీ మహావిష్ణువును ఆశ్రయించారు. ఆయన దానికి క్షీరసాగర మదనం చేయాలని వారికి సూచించారు. క్షీరసాగర మదనం అంటే పాల సముద్రాన్ని చిలకటమన్నమాట. మరి క్షీరసాగర మదనం చేయాలంటే ఒక కవ్వం కావాలి కదా. అందుకే మందర పర్వతాన్ని ఒక కవ్వం కింద, వాసుకి అనే మహాసర్పాన్ని తాడు కింద వాడుకున్నారు. ఈ పని ఒక్క దేవతల వల్లనే కాదు కదా, అందుకే దానవుల సాయం కూడా కోరారు. అమృతం చెరిసగం పంచుకోవడం అనేది ఒప్పందం. పాల సముద్రాన్ని చిలకటం ప్రారంభించారు ఇద్దరు. దానవులేమో వాసుకి తలవైపు, దేవతలు తోకవైపు. అలా చిలకడం మొదలుపెట్టగానే హాలాహలం అనే ఒక భయంకరమైన విషయం పాలసముద్రం నుంచి వచ్చింది. అది లోకాలన్నిటినీ కాల్చివేయటం మొదలుపెట్టింది. దేవదానవులంతా భయంతో పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. అప్పుడు దేవతలు, దానవులు అంతా పరమశివుడి కోసం ప్రార్థించగా ఆయన అక్కడికి వచ్చి ఆ హాలాహలాన్ని ఆయన కంఠంలో ఉంచారు. అందుకే ఆయన్ని నీలకంఠుడని, గరళకంఠుడని పిలుస్తారు. మళ్ళీ పాల సముద్రాన్ని చిలకటం ప్రారంభించారు దేవదానవులు. అప్పుడు క్షీరసముద్రం నుంచి ఐరావతం, కల్పవృక్షం, కామధేనువు, చంద్రుడు, అప్సరసలు, ఇంకా ఎన్నో గొప్ప వస్తువులు బయటకు వచ్చాయి. తరువాత శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది. ఆమె శ్రీ మహావిష్ణువును వివాహం చేసుకుంది. ఆ తరువాత దేవవైద్యుడైన ధన్వంతరి అమృత భాండం చేత పట్టుకుని ఆవిర్భవించాడు. అమృతాన్ని చూసిన దేవతలు, దానవులు దానికోసం పోటీ పడటం మొదలుపెట్టారు. అప్పుడు ఇంద్రుడి పుత్రుడైన జయంతుడు ఆ అమృత కలశాన్ని పట్టుకొని పారిపోయాడు. ఆయనతో పాటు రక్షణగా సూర్యచంద్రులు, బృహస్పతి కూడా ఉన్నారు. అలా అమృత కలశాన్ని జయంతుడు పట్టుకుపోవడాన్ని గుర్తించిన దానవులు దేవతలతో యుద్ధం ప్రారంభించారు. ఈ దేవదానవుల యుద్ధం 12 రోజుల పాటు జరిగింది. దేవతలకు ఒక రోజంటే మనకు ఒక సంవత్సరంతో సమానం అన్నమాట. అందుకే ఆ యుద్ధం 12 రోజులు జరిగింది కాబట్టి ఈ మేళ 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుందన్నమాట. అలా యుద్ధం జరుగుతుండగా
ఆ అమృతం తాలూకు చుక్కలు కొన్ని 4 ప్రదేశాల్లో పడ్డాయని, అవి ఇందాక మనం చెప్పుకున్న ఆ 4 ప్రదేశాలని. అందుకే ఆ నదులలో ఇప్పుడు స్నానం ఆచరిస్తే ఆ అమృతం కలవటం వల్ల ఆ నదుల్లో జలాలన్నీ పవిత్రంగా మారాయని, ఎవరైతే అక్కడ స్నానం ఆచరిస్తారో వాళ్ళ సకల పాపాలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం అని ఆగాడు తాతయ్య. ఆసక్తిగా వింటున్న అన్మోల్ను చూసి మళ్ళీ ఇలా ప్రారంభించాడు తాతయ్య. దీని వెనుక నీకు అర్థమయ్యే విధంగా సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి, చెప్పునా అన్మోల్ అన్నాడు తాతయ్య. తప్పకుండా చెప్పు తాతయ్య అన్నాడు అన్మోల్. మన భూమి మీద మన చుట్టూ తిరుగుతున్న గ్రహాల తాలూకా గ్రావిటేషనల్ ఫోర్సెస్ పనిచేస్తాయని ఇప్పుడు మన సైంటిస్టులు నమ్ముతారు కదా. అది ఎప్పుడో మన ఋషులు కనిపెట్టారు. అందుకే బృహస్పతి, చంద్రుడు, సూర్యుడు ఒక ప్రత్యేకమైన ఆస్ట్రనామికల్ పొజిషన్స్లో ఉన్నప్పుడు భూమి మీద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ కొన్ని ప్రదేశాల్లో చాలా ఎక్కువగా ఉంటాయని నమ్ముతున్నారు ఇప్పుడు. అలా ఈ ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఎనర్జీ వర్టెక్స్ అంటే ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయని, అక్కడ వాటర్లో చాలా చేంజెస్ జరిగి పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుందని ఆ సమయంలో అప్పుడు అక్కడ స్నానం చేస్తే మనుషులకి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ఇప్పుడు నమ్ముతున్నారు. చూసావా అన్మోల్, మన ఋషులు ఈ విషయాన్ని అప్పుడే కనిపెట్టగలిగారు. అది కుంభమేళా తాలూకు విశేషం. అర్థమైందా అన్నాడు తాతయ్య. అంతా బాగుంది తాతయ్య, నాకు అన్నీ అర్థమయ్యాయి. కానీ ఒక చిన్న సందేహం, ఆ అమృత కలశం ఏమైంది తర్వాత? దేవతలు తాగారా, దానవులు తాగారా అని అడిగాడు అన్మోల్. తాతయ్య నవ్వుతూ, అన్మోల్ అది ఇంకో పెద్ద కథ, మళ్ళీ చెప్పుకుందాంలే, అది కూడా నీకు చెప్తాను, సరేనా? ఇంక పోయి నీ హోంవర్క్ చేసుకో.